హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలబెట్టి మనకున్న మన యేసుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెందిన ఆమేన్. ఈరోజు ఆయన మాట తెలుసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం పోయిన వారం నుంచి కంటిన్యూ చేస్తాం. పోయిన వారం చూసుకున్నాం. అలా సముద్రమునకు అద్దరినున్న గిరాసేను దేశమునకు వచ్చిరి. ఆయన దోణ దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకెదురు పడిను. వాడు సమాధులలో వాసము చేసేటి వాడు, సంఖ్యలతోనైనను ఎవడను వానిని బంధింపలేకపోయేను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునియులుగా చేసెను గనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయేను. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధులలో కొండలలోను కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకునుచు ఉండెను. లేదంట ఇక్కడంట అపవిత్రాత్మ పట్టిన వాడప్పుడు అంటే చాలా చాలా దయ్యాలన్నమాట. ఒక వ్యక్తి గిరాసేన ప్రాంతానికి ఆయన వెళుతున్నాడు. ఆ ప్రాంతానికి వెళుతున్నాడు ఆయన. అది అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడంట సమాధుల్లో నుండి వచ్చి, అంటే సమాధుల్లో తిరుగుతున్నాడు. ఎందుకు? అపవిత్రాత్మ పట్టింది కాబట్టి. సమాధుల్లో ఎవరు తిరుగుతారు? అపవిత్రాత్మ పట్టిన వాడు అంట. అయితే సమాధిలో వాసం ఎక్కడైనా వాడు సమాధులలో వాసము చేసేవాడు. ఇక్కడ నివాసం ఎక్కడ నివాసం చేస్తాడంట? సమాధులలో ఉంటాడంట. ఇంట్లో ఉండడంట. ఫ్యామిలీ దగ్గర ఉండడు. అసలు ఎక్కడ ఉంటాడంట? సమాధులలో నివాసం చేస్తాడు. ఎందుకు? అపవిత్రాత్మ పట్టింది కాబట్టి. తన కంట్రోల్లో లేడు కాబట్టి. అతను ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? ఆ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? అతను కూడా ఆత్మ ఉంది కదా. ఒక మనిషికి ఆత్మ ఉంటది. ఆత్మ లేకుండా ఎవరు బతకరు అనమాట. ఆత్మ ప్రతి ఒక్క మనిషికి ఉంటది. కానీ ఆత్మ ఉందంట, దురాత్మ కూడా ఉందంట. దేవుడిచ్చిన ఆత్మ ఉంది, అపవాది ఆత్మ కూడా ఉంది. అతనికి పట్టిందనమాట. అయితే అతడు దేని చేత కంట్రోల్ చేయబడుతున్నాడు? అపవిత్రాత్మతో కంట్రోల్. అపవిత్రాత్మ చేత నడిపించబడుతున్నాడు ఆ వ్యక్తి. అపవిత్రాత్మ చేత నడిపించబడుతూ సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. కుటుంబంలో లేకుండా, కుటుంబంతో కాకుండా సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. ఎందుకు? అపవాది బంధకాల్లో అపవాది చేత పీడించబడుతుంది, అపవాది చేత నడిపించబడుతున్నాడు కాబట్టి సమాధుల్లో నివాసం చేస్తున్నాడంట. ఇంకా ఏంటంట? తను తాను ఏం చేస్తున్నాడంట? రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు కదా. రాళ్లతో. ఎందుకు? అతనికి తెలియదు, అతని కంట్రోల్ లేడు కదా. ఎందుకు అంటే ఆ అపవిత్రాత్మ పట్టిన వాడు గాయపరుస్తుంది ఒక శరీరాన్ని కదా. ఆ శరీరం అది కాదు. అపవాది శరీరం లేదు. అపవాది ఎవరు? ఆత్మ. శరీరం లేదన్నమాట. ఆ పోయిన శరీరాన్ని గాయపరుస్తూ ఉన్నాడంట. అందుకే అంటే అపవిత్రాత్మ పట్టిన ఏం చేస్తారంటే తమను తాము ఏం చేస్తారంటే గాయపరుచుకుంటారు. అలా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎవరు? సమర్థం చెప్పుకున్న వాళ్ళు కూడా అంతే. ఎవరి ప్రేరేపణ ఆత్మహత్య చేసుకోవడం అంటే? అపవాది ప్రేరేపణ. కాల్చుని చనిపోవాలని అనిపించడం, దూకి చనిపోవాలని అనిపించడం, చుడి వేసుకోవాలి అక్కడ, ఇవన్నీ ఎవరి ప్రేరణ అంటే? అపవిత్రాత్మ ప్రేరేపణే. తాము గాయపరుచుకోవడం, తామును బాధ పెట్టుకోవడం, తమ శరీరాన్ని తాము బాధ పెట్టుకోవడం, ఇదంతా ఎవరి క్రియలు, ఎవరు చేసే పనులు అంటే? అపవాది చేసే పనులు చేస్తాడని కదా. తను తాను గాయపరుచుకుంటున్నాడు రాళ్ళతో.
వాడు సమాధులలో వాసం చేసేడు వాడు సంఖ్యలతో నేను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయేను. ఎందుకంటే సంఖ్యలు వేసిన తెంపేస్తున్నాను. ఎందుకు? సంఖ్యలు ఏమైనా మనసు తెస్తారా? కాదు. చెప్పాడు అతనిలో ఉన్న అపవిత్రాత్మ వలన తెంపేస్తున్నాడు. సంఖ్యలతో మనం బంధించినా కూడా తెంపేస్తున్నాడు. ఎవడు వాడిని బంధించలేకపోయినా, ఎవరు బంధించడం ఎవరి వల్ల కావాలి. ఎందుకు? అపవాది సంఖ్యలతో బంధించడం అవుతుందా? నో. చాలా మంది ఏం చేస్తారు? అపవిత్రాత్మ పడితే స్ట్రిక్ట్ పట్టుకుని కొడతారు, కర్రతో కొడతారు. అంటే కొట్టడం ద్వారా అతను గాయపరచడం ద్వారా పోతుంది, అది పోదు. అంటే మన తను తానే గాయపరుచుకుంటున్నాడు కదా రాళ్ళతోటి. సంఖ్యలతో వేసిన తెంపేస్తున్నాడు. పోతాడా? పోదండి. శరీరం మీద అటాక్ చేస్తే కాదు పోయి, వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగానంట చేశాను. కనుక ఎవరిని వాడిని సాధు పరుచ లేకపోయినా, ఎవరు అతన్ని పట్టుకోలేకపోయినాడు, ఎవరు బంధించలేకపోయినాడంట. అపవిత్ర వ్యక్తిని వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధులలో కొండలలోను కేకలు వేయచ్చు. ఏం చేస్తాడు వాడు? ఎల్లప్పుడు అరుచుకుంటా కేకలు వేసుకుంటా రాత్రి పగలు ఎప్పుడు తాను రాళ్లతో గాయపరచుకోవచ్చు. కొంత తాను గాయపరుచుకుంటానంట, అరుస్తున్నానంట, కేకులు వేస్తున్నానంట, తిరుగుతున్నానంట మొత్తం సమాధులో. అప్పుడు అదేనంట. వాడు దూరం నుండి యేసుని చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఏం చేశాడు? కేకలేస్తున్నాడంట, అరుస్తున్నాడంట, తాను గాయపరుచుకుంటున్నాడంట, సంకల్ని చేతులు కాలేసి తుత్తునీలుగా చేసేస్తున్నాడంట. కానీ ఏసు మార్గం, ఏసు వస్తుంటే దూరం నుంచి చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాడంట. పరిగెత్తుకుని వెళ్ళి నమస్కారం మొక్కాడు. దట్ ఈజ్ పవర్, దేవుని పవర్. అది అనమాట పవర్. సంఖ్యలతో బంధించలే. ఎవడు లాక్కొని వచ్చినాడు? ఎవడన్నా వేసుకుని వచ్చేస్తాం దాదా అని లాక్కు రాలే. సంఖ్యలతో బంధించి తీసుకుని రాలే. ఎవరు తీసుకుని వచ్చినాడా? రాలేదు. ఆయన రాగానే అపవాది పెట్టిన అపవాది పరిగెత్తుకుని వచ్చేసినట్ట. పరిగెత్తుకుని వచ్చి నమస్కారం చేసి మొక్కాడు. ఇంకా ఏం చేశాడు? అందుకే అనంట సంఖ్యలతో బంధించలేము. ఏసు నామములో దయ్యాలు పోతాయి, ఏసు నామములను పోతాయి. అంతే. ఏసు నామం చాలంట మన బలము. మన శరీర బలాన్ని మన తెలివితేటలు కాదు ఉపయోగించేది. దేని వల్ల పోతుందంట? ఏసు నామములో. ఏసు రాగానే అధికారం అన్నాడ. ఆయన పౌరుడు ఒకసారి ఏసునామం అన్నాడు, ఒకసారి పోమంటాడు. పోమంటే వెళ్ళిపోతుందంట. ఎందుకు? ఏసేమల్లో ఉన్నాడు కాబట్టి. ఆమేన్. పరిశుద్ధాత్మలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏసయ్య ఆయన రాగానే, ఆయన చూడగానే అది వచ్చి ముక్కిందంట. పరిగెత్తుకుని వచ్చి ఆయన నమస్కారం చేసి అడిగినంట. ఏసునామం అంటే దేవుడికే తప్ప దేనికి భయపడ. యేసు పరిగెత్తుకుని నమస్కారం చేసి కాలం పడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. ఏమంటున్నాడు? యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి ఎప్పుడు వచ్చేసినావు? నన్ను బాధపరచుకు. ఈ బాధపరచకు అంటే ఏంటంతా? ఈ బాధ ఏంది? వెళ్ళగొడతాడు. పో అని చెప్పినాడు. ఎంతమంది అప్పుడే ఏం చెప్పినాడు? ఆ శరీరం వదిలేసి వెళ్ళిపో అని చెప్పినాడు అనమాట. ముందే చెప్పేసాడు ఆయన. అందుకేనంట నన్ను బాధ అపవాది అందుకే అంతే దయ్యాలు వెళ్ళగొడితే దేవుని రాజ్యము వచ్చి నాకు చెప్పాడు ఆయన. అందుకే దయ్యాలు వెళ్ళగొట్టాలి. ఆమేన్. వెళ్ళగొట్టాలంట. వాళ్ళంతా ఖాళీ చేయించి వెళ్ళగొట్టేశారు. వాళ్ళు పోతే దేవుని రాజ్యం వచ్చినట్టే వస్తుందండి. ఆమేన్. దేవుని రాజ్యము దయ్యమును వెళ్ళగొడితే దేవుని రాజ్యము. వానికి ఇష్టం లేదు, పోయేది ఇష్టం లేదు కదా. శరీరం వదిలి పోయేది ఇష్టం లేదు, కానీ పోవాల్సిందే. ఆప్షన్ లేదు. ఆమేన్.
మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా పో అంటే వేస్తున్నాము, వెళ్ళిపోతుంది. వెళ్ళిపో అని మనం చెప్పినామంటే నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వారు అంట పో అంటే వెళ్ళిపోతున్నాను. వేస్తున్నాము వాడుకున్నా పో అని చెప్తే వెళ్ళిపోతుంది, అంతే వెళ్ళిపోతుంది. బాగా ఇడిచిపెట్టిన శరీరం ఇంతకాలం ఉన్నాడు కదా, ఇంతకాలం శరీరాన్ని గాయపరిచినట్లు దూరం చేస్తున్నాడు కదా, పోవాలంటే బాధపరచుకోనంట. అంటే మనకి ఏంటంట సంతోషం అండి శరీరంలో ఉంటే. మనసు బాధ పెడితే మనకి సంతోషం, ఆ మనిషి సంతోషం, మన ఫ్యామిలీ ఆ మనిషి సంతోషంగా ఉంటారా? నో, వాళ్ళ దుఃఖమే. మరియు ఆయన పేరేంట, నీ పేరేమి? మరియు ఆయన విగ్రహ కేలు వేసిన తర్వాత ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని అన్నది చెప్పాను. ఏం చెప్పాడు? అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపో, గెట్ అవుట్ అని చెప్పినట్టు. అందుకనే బాధపరుస్తూ అంటాను. తర్వాత ఆయన నీ పేరేమని వాడిని అడగగా వాడు నా పేరు సేన. ఏం పేరంట? సేన అంట. ఎలా అయినగా మేము అనేకులం అని చెప్పి ఏదంట, మేము అనేకులం అంట. అంటే ఏంటంట, ఒక్కడు కాదంట, ఎన్ని చుట్టూ ఉన్నాయంట, చాలా దయ్యాలు ఉన్నాయంట కదా. ఎన్ని ఉన్నా వచ్చి మొక్కాల్సిందే, పడాల్సిందే కాలు మీద. ఆమె ఎంత మంది ఉన్నా ఎంత ఎవడైనా దేవుని ఏసై పాదాల కింద పడాల్సిందే. ఏమంటాడు? అనేకులం అని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తూలివేయద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. బతిమిలాడుకున్నాడు. వద్దొద్దు వద్దొద్దు అంత మా పబ్బదు తోలివేది, మా తోలివేయి అని బతిమాడుకున్నాడంట. బతిమాడితే మాత్రం కొనిస్తుందా? అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించున్నట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకో. ఏంటంటే అక్కడ పందుల గుంపు ఉందంట. పందులు పెద్ద మంది ఉందంట. ఇట్లా ఎందుకంటే బతినాడు వల్ల ప్రయోజనం లేదు అక్కడ. బతినాడు ప్రయోజనం లేదు. బతినాడు ఆయన ఎందుకు ఇస్తాడు? వచ్చిన రైతు వచ్చిందే ఎప్పుడు వచ్చిందే మనం వెళ్ళగొట్టడానికి. పద్నాలుగు కాగానే కంప్లీట్ మేము వచ్చిందే వెళ్ళగొట్టడానికంట. పందులు మంది ఉంది అక్కడ పంపించేసి దాంట్లో వెళ్ళిపోతాం మాకు అని అంట. వాళ్ళకి ఏంటంటే గాలి అనమాట, గాలి శరీరం కావాలి అన్నమాట. ఆ శరీరం లేదు కాబట్టి శరీరం కావాలి. అయితే పందుల్లో పోదాం అనుకున్నాడంట. పంపే అని చెప్పినాడంట. ఆయన పొమ్మని చెప్తాడు కదా. ఆ పందులలో ప్రవేశించినట్టు మమ్మల్ని వాటి వద్దకు పంపమని ఆ దయ్యములు చాలా కదా ఆయన బతుమాలుకున్నాడు. యేసు వాటికి సెలవేయగా ఆ పవిత్రాత్మను వారిని విడిచి పందులలో ప్రవేశించెను. అప్ప వెళ్ళిపోయినాడు. ఆ శరీరం వదిలేసి వెళ్ళిపోయినాడు, పందులోకి వెళ్ళిపోయాడు. పందులో చనిపోయినాడు. మనకి గాలి కాబట్టి గాలికి పోల్సిందే. ఆ పందులు వేపుచున్న వారు పారిపోయి పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేసి జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చునిట చూచి భయపడ్డానంట. షాకేనంట. ఈడేంద్ర బాబు సంఖ్యలతో బంధి ఎప్పుడు సమాధిలో కేకలేసుకుని తిరిగేవాడు, తను తాను గాయపరుచుకునేవాడు, సంఖ్యలు వేసిన చేతి కాలికి తుత్తిరేగా చేసి పడేసేవాడు. వచ్చి ఇంత చక్కగా వచ్చి కూర్చున్నాడు బాబు, ఇంత సైన్కి వచ్చి కూర్చున్నాడు. వాళ్ళు షాక్ అయినారంట. వాళ్ళు ఎప్పుడు ఎన్నడూ జరగని కార్యములు యేసు ప్రభు జరిగించాడు. ఆమేన్. యేసు ప్రభు వస్తే ఎలాంటి వ్యక్తి అయినా సరే మారిపోవాల్సిందే. ఆమేన్. మారిపోవాల్సిందే, ఆప్షన్ లేదనమాట. ఆ వ్యక్తి ఏదైనా మంచి స్వస్థ చిత్తుడై స్వస్థ పొందుకొని దయ్యాల నుంచి మంచి కూర్చున్నాడంట. షాకిన జనం చూసి జరిగినది చూచి వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితి పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా
ప్రాంతంలో విడిచిపోమని వారు ఆయనను బతిమలుకొనసాగి తనున్ననిమ్మని ఆయనను బతిమలానుకుని కానీ ఆయన వానికి సెలవీయక నువ్వు నీ ఇంటి వారిద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమని వారు వెళ్ళి యేసు తనకు చేసిన వన్నీ దిక్కపోలికలు ప్రకటింపగా అందరూ ఆశ్చర్యపడి సాక్ష్యం అంట. నీ దగ్గర ఉంటా అంటే యేసు ఏమన్నాడు, యేసు చూడు ఒక దగ్గర ఒకనేమో రమ్మంటాడు, వస్తే వద్దంటాడు కదా. ఒక వ్యక్తి ఏమంటాడు అంటే దేవునికి ఒక్కొక్కరు మనలో ఒక పిలుపు, ఒక రమ్మంటారు, ఒకరు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ సాక్ష్యం చెప్పు, నీకు జరిగింది సాక్ష్యం చెప్పు అని చెప్తున్నాయి. ఆమేన్. అందుకే దేవుడి తలంపులు అందరి పట్ల ఒకలాగా ఉండవు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒకలాగా అనమాట. తెలుసుకోవాలి మన పట్ల దేవుడు కలిగిన తలంపులు మనము తెలుసుకోవాలి అన్నమాట. తర్వాత ఈ అడవిలో ఉన్న దురాత్మ శక్తులు అపవాదాన్ని ఏసునామములో ఇక్కడ వెళ్ళిపోను గాక. హైదరాబాద్ కాల్ చేసి వెళ్ళిపోను గాక. అక్కడ గిరాసి ప్రాంతం వదిలేసి ఎలా వెళ్ళిపోయాడు, హైదరాబాద్ కాల్ చేసి వెళ్ళిపోను గాక. పాతాళంలో ఇస్తున్నాం అందరు రక్షణ. యేసు మరలా ధోనికి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జన సమూహం ఆయన యుద్ధకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులు యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనే ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా, ఏదంట యాయిరు అనే వ్యక్తి తన కుమార్తె చావనే ఉందంట, చావనే ఉంది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచాలని ఆయన మిగులు బతుమాను కొనగా చేస్తున్నాడు బోధకుడా, నా కుమార్తె చావనే ఉంది, మీరు చేతులు ఉంచితే బ్రతుకుతుంది, బాగోదు బతుమాడుతున్నాడు. తర్వాత ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహు జన సమూహంలో ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండరి. ఏదంట, బహు జన సమూహం వెంబడిస్తున్నాను, మీద పడుతున్నారంట. ఇక్కడ వెళ్ళిన జనమే 12 నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకట పడి. ఏంటంట 12 ఒక రక్తస్రావ స్త్రీ ఉందంట. ఆమె ఉందంట. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి అనేక డాక్టర్స్ దగ్గర చూపించుకుందంట. తన కలిగినదంతయు వ్యయము చేసుకుని కూడబెట్టుకుని అంత ఖర్చు పెట్టుకుందంట. తన కలిగినంత ఖర్చు పెట్టుకుందంట. ఎంత మాత్రం ప్రయోజనం లేదంట. ఎంత ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు. మరింత సంకటపడి అంటే మరింత చింత ఆమెకు. ఎట్లా బాబు బాగేది, ఎట్లా ఇవి పోయేది, ఎట్లా ఆరోగ్యం పొందుతుంది, ఎలా నేను బాగుపడేది, ఎలా అని ఆలోచిస్తుంటే ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టిన బాగుపడుతున్నా అనుకుని జన సమూహంలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఏమన్నా ఏం చేస్తాడమ్మా, ఏం చేసింది, యేసుని గురించి వినిందంట. ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎన్నో డాక్టర్ చూపించుకుని ఆమెకున్నదంతా ఖర్చు పెట్టుకుంది. అయినా బాగోలే, ఇంకా చింతనే బాగోలే. కానీ యేసు గురించి ఏందంట, యేసు గురించి వినింది. ఏమి వెళ్ళింది, వింటు వల్ల విశ్వాసం వస్తుందంట. అది యేసుని గురించిన ఆట గురించే వింటే విశ్వాసం వస్తుందంట. ఆమె ఏమింది, ఆమె పవిత్రులు అయిపోతున్నారంట కదా. ఈయన పవిత్రుడు, ఆయన ముట్టగానే పవిత్రులు అయిపోతున్నారు. కుష్ఠరోగులు అపవిత్రులు, కుష్ఠరోగి యేసు ముడుతున్నారంట, వాళ్ళు బాగిపోతున్నారు. ఎన్నో హీలింగ్స్, ఆయన ముట్టగానే హీలింగ్స్, ముట్టిన వాళ్ళందరూ స్వస్థనే. యేసు గురించి ఇని ఈమె విశ్వాసం వచ్చింది. ఏమనుకుంది, నేను కేవలం ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముడితే చాలు, నేను బాగుపడతా. ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే నేను బాగుపడతా, బాగవుతా, నేను హీల్ అవుతా, నేను స్వస్థ పొందుకుంటా
నాకున్న ఈ అనారోగ్యాన్ని పోగొట్టుకుంటాను అని నమ్మిందంట మనము. మరి ఆమె ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి క్రిస్టియన్ కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి యేసును వెంబడించలే ఆమె. శిష్యురాలు కాదు, వెంబడించలేదు. కొత్తగా ఆయన గురించి వినింది, వింటే విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం ఏంటంటే ముందే చాలు ఇలా నమ్మిందంట. మరి ఎన్ని సంవత్సరాలు ఆయన దగ్గర ఉండి లాభం లేదు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంట అసాధ్యం. పాసిబుల్. ఏది పాసిబుల్? విశ్వాసం కలిగి జీవించుట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. హలోకు దేవుడికి ఇష్టడై ఉన్నాడంట. మనం చూడకుండా కొనుక్కుంటాడు. ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉన్నామా, ఎన్ని సంవత్సరాలు ఉన్నామా అని ఆయన దగ్గర విశ్వాసం ఎక్కడ? మన విశ్వాసం ఎక్కడ ఉంది ఈరోజు? మనము నమ్ముతున్నామా దేవుడు అద్భుతాలు చేస్తాడని, ఆశ్చర్య కార్యాలు చేస్తాడని, కానీ విని ఎరుగనివి చేస్తాడని మనము నమ్ముతున్నామా? నమ్మాలని. నమ్మితే దేవుని మహిమను చూస్తామంట. ఆమె నమ్మింది, వస్త్రం చెంగు ముట్టింది, దేవుని మహిమ చూసినారే అయిపోయింది. 12 సంవత్సరాల నుంచి కానిది కొన్ని సెకండ్లో అయిపోయింది అనమాట. 12 సంవత్సరాల నుంచి 2 years నుంచి ఖాళీ ఆమె బాగా అవ్వలే. ఎంత చేసి ప్రయత్నం చేసినా అవ్వలే, ఎక్కడ తిరిగినా అవ్వలే. కానీ కొన్ని సెకండ్స్ లో ఆమె జీవితం మారిపోయింది. కొన్ని సెకండ్స్ లో ఆమె హీల్ అయిపోయింది. కానీ ఈరోజు దేవుడు లేక, యేసు ప్రభు లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎక్కడ తిరిగినా ఎక్కడ స్వస్థపరచలే పోలేదు. బాగు చేసేవాళ్ళు లాంటి డాక్టర్ అయినా సరే కొన్ని బాగోవచ్చు, కానీ అన్ని బాగోవు కదా. ఏదైనా బాగోదంటే యేసు ద్వారానే ఎలాంటిదైనా సరే కొన్ని సెకండ్ లో బాగా గీలైపోతారు. అది సెకండ్స్ లో బాగా అయిపోయాను. ఈరోజు వింటున్న మీరు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఎక్కడో తిరిగినొచ్చు కానీ ఈమెలాగా, ఈ రక్తస్రావం స్త్రీ లాగా మీరు కూడా ఎందుకు యేసు ప్రభుని నమ్మకూడదు? ఎందుకు ఒక్క అవకాశం యేసు ప్రభు ఇవ్వగలడు? ఒక్క అవకాశం ఇస్తే, నమ్మితే ఆయన మహిమను చూస్తారు. నమ్మితే ఒక్క ఛాన్స్ ఇస్తే మీ జీవితాన్ని మార్చేస్తాడు. మీకున్నవన్నీ, ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి ఆరోగ్యం సరే ఆయన సెకండ్స్ లో స్వస్థపరుస్తాడు. నమ్ముతున్నారు ఈరోజు? ఆయన చోటిస్తారే. ఎన్నో ప్రయత్నాలు చేసినొచ్చు కానీ ఈయన చోటిస్తే ఖచ్చితంగా ఆయన మీ జీవితంలో అద్భుతము జరిగిస్తాడు. ఎలాంటి సమస్య అయినా సరే దాంట్లో అత్యధిక విజయం దయచేస్తాడు. అదే అన్నమాట. ఆయన ముట్టినంట. జను సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే కనుక తన శరీరంలో బాధ నివారమైనదని గ్రహించుకోండి. వెంటనే సెకండ్ లో ఇష్టంగానే హీల్ అయిపోయిందంట. ఆమె రక్తదార ఆగిపోయింది. చూసుకుందాం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళడి తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా, తెలిసిన ఆయనకు ఆయన నుంచి ప్రభావం పోయిందని నన్ను ఎవరు ముట్టుకున్నా తెలిసింది. తెలిస్తే ఆయన అడిగంట, అరే ఏమన్నా జనసమూహం వైపు తిరిగి చూసి నన్ను ఎవరు ముట్టింది, నన్ను ముట్టినది ఎవరని అడుగుతున్నాడు. శిష్యుడు జనసమూహం నీ మీద పడుచుండుట చూస్తున్నావే, నన్ను ముట్టిన ఎవడని అడుగుచున్నావా అని అడిగాడు. ఆయన వాళ్ళకి షాక్ అవుతాడు. ఆయన అడిగే క్వశ్చన్ ఏంది? అరే ఇంతమంది నీ మీద పడుతున్నారు కదా, ఇంతమంది నీ మీద పడుతుంటే ముట్టింది ఎవరని అడుగుతున్నావు అని అంటున్నారండి. అందుకే మరి చాలా మంది పడుతున్నారంట. ఊట పడతాం మీద, అంతే. జనం ఊట మీద పడతారు కానీ ఎలాంటి విశ్వాసం లేదు. వెంబడిస్తున్నారు. ఆయన పడుతున్నారంట, కానీ పూర్తిగా టైం పాస్ కి ఉన్న మీద పడుతున్నారు.
అంతే వాళ్ళు. ఈరోజు ఎన్ని సంవత్సరాలు ఆయన దగ్గర ఉండ, ఎన్ని సంవత్సరాల నుంచి అయినా సరే ఆయన పక్కన ఆయన గురించి విని అన్ని తెలిసిన నమ్మకపోతే నీ జీవితాల్లో అద్భుతాలు జరగవు. అంతే. విశ్వాసం ద్వారానే జరుగుతాయి. ఆమె నమ్మింది. వాళ్ళంతమంది వివరిస్తున్న వాళ్ళకి ఏం అవ్వలే. ఆమె విశ్వాసం వచ్చి వస్త్రం ముట్టగానే హీల్ అయిపోయింది. ఆయన అడిగాడు ఎవరైనా నమ్ముతుందని. అడుగుతున్నాడు ఆయన. అడుగుతూ చుట్టూ చూస్తున్నాడు అనమాట. జనస్వామి తిరిగి అడిగాడు కదా, జనస్వామం నీ మీద పడుచుంటో చూచున్నావే, నన్ను ముట్టినది ఎవరైనా కూర్చున్నావా అనేది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనే వాళ్ళని ఆయన చుట్టూ చూసి ఎవరైనా చూస్తున్నట్ట ఆయన. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా ఆయనతో చెప్పాను. వచ్చా ఇంకా వణుకున్నాం, ఇంకా ఎట్లా ఆయన తప్పుకోలేము ఇంకా ఆయన తెలిసిపోయి వచ్చా ఆయన అంతా తనకు జరిగిందంతా చెప్పేసినాడు. ఇట్లా ఈ సంవత్సరం ఇలా 12 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగి ఉన్నా, నేను తిన్నా, డబ్బంతా ఖర్చు పెట్టుకున్నా, అయినా బాగోలేదు. కానీ మీ గురించి విని వచ్చి వస్త్రం మాత్రం ముడితే వీళ్ళతో నమ్మిన ప్రకారము వీళ్ళని చెప్పిందంట, సాక్ష్యం చెప్పిందంట కదా, చెప్పింది. తర్వాత అందుకని ఏమన్నాడంట, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదాని పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థ కలుగుగా కానీ ఆమెతో చెప్పాను. ఎంత సాక్ష్యం చెప్తాడంటే, ఎందుకు చూపించాడు? ఒక న్యూస్ రాబోతుంది త్వరలో, కొద్దిసేపులో యాయిరు కుమార్తె చనిపోయిన న్యూస్ రాబోతుంది కాబట్టి ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది. ఏదంట ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా మాట్లాడుతుంటే సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు జనాలు వచ్చి, అరే ఎందుకు బోధకుని తొందర పెడుతున్నావు, ఎందుకు శ్రమ పెడుతున్నావు, ఎందుకు పని, ఇంకా నీ కుమార్తె చనిపోయింది, ఇంకా అయిపోయింది, ఫినిష్. కుమార్తె చనిపోయింది, ఇంకా ఇంకెందుకు తొందర పెట్టదు ఆయన, ఇంకా అవసరం లేదు, ఇంకా అవసరం లేదు, చనిపోయింది ఇంకా ఇంకా కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుడు శ్రమ పెట్టదు. ఇంకా మనుషుల విశ్వాసం ఎక్కడ దాకా ఉంటుందో చాలా మంది, ఎక్కడ దాకా బ్రతుకుంటే ఏమైనా చేయగలడు, ఆకాశం ఉంటే ఆయన ఏమైనా చేయగలడు, అన్ని సర్టిఫికెట్లు అన్ని చదువుకుంటే ఆయన జాబ్ ఇవ్వగలడు, చదువు లేకుండా ఏమి చేయలేడు ఆయన, చదువులేని చిత్తలేదా, చదువులేని గొప్ప చేయలేదా, అలా అని అనుకుంటారు. పెద్ద చదువుతూనే ఆయన ఇచ్చిస్తాడు, మన స్థితిలో పెడతారు అనుకుంటారు చాలా మంది. బతుకున్నప్పుడే ఏమైనా చేయగలడు ఆయన, స్వస్థపరచగలడు అనే దాకా నమ్మేవారు ఉంటారు. చనిపోయిన తర్వాత దేవుడు కూడా ఏమి చేయలేడు, లోకం ఉండేదంట బోధ. అది కూడా వీళ్ళు నమ్మేది. అందుకే తొందర పెట్టిస్తారు. ఇంకా చాలా బోధకుని తొందర అయ్యేది, ఇంకా అయిపోయింది, కుమార్తె చనిపోయింది, ఇంకేంది చనిపోగానే చనిపోయింది కాబట్టి ఇంకేం చేయాలి, అయిపోయింది, ఇంకా పోవాలి, ఏడవాలి, తీసుకొని పోయి పెట్టాలి. కథ దుకాణం బంద్ అయింది. కానీ దుకాణం అప్పుడే ఓపెన్ చేస్తాడు, అప్పుడే ఓపెన్ అంట, అప్పుడే బిగిన్ స్టార్ట్ చేస్తాడంట. మనుషులైతే ఎక్కడైతే ఫినిష్ అన్నాడు అక్కడ ఆయన ఫస్ట్ అక్కడ బిగినింగ్ చేస్తాడు ఆయన. ఆమేన్. అదే అంటే దేవుడు అదే స్పెషల్, అంతే స్పెషల్. అది చెయ్యాలని, అక్కడ లేపాలని, చనిపోయిన కుమార్తెను లేపాలని, అందుకు కావాల్సిన విశ్వాసముని ఈయనకు తెలుస్తున్నాడు అనమాట. ఎవరికి? న్యూస్ వస్తుందని యేసులో తెలుసుకోవడం ఉంది. 12 సంవత్సరాల నుంచి ఆమె ఎన్నో తిప్పులు పడారు. బాగా ఆమెకి అయింది, ఆమె 12 years నుంచి ఎక్కడ తిన్నా బాగోలే. కానీ ఈయన వస్త్రపు చెంగు మాత్రం పట్టుకుని బాగేదంట. మన యేసుప్రభువు ఇంటికి వెళ్తున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు. ఇంకెట్లా విశ్వాసం. నీ కుమార్తె చనిపోయిన నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెడుతున్నావు, ఇంకా అవసరం లేదు, ఇంకా వచ్చేసి వెళ్ళిపోదాం, ఇంకా ఆయనతో అవసరం లేదు, ఆయనతో అవసరం, ఇంకా ఆయన బతుకునే ఏమో చేస్తలేమో, ఇంకా ఆయన కూడా ఏం చేయలేదు, ఇంకా అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదా చూడడానికి వచ్చారు. తీసేసుకున్నావా,
పాట అన్నమాట. అప్పటిదాకా ఉన్న విశ్వాసం కాదు ఎగిరిపోయా. ఎందుకు? చనిపోయిందని. చనిపోతుందని చనిపోతే పైకి రేపాలి కానీ పాట పాడాలా? మా చేసుకుని పాట పాడలేదు. అయ్యో నీ కుమార్తె చనిపోయినా అని అనలే. ఇంకేమి చేయగలం, ఏమి చేయలేము ఇంకా, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నా అనలే. అన్నాడా? నీతో కూడా వచ్చింది, నేను కూడా చేస్తానా అని అనలే. పదా ఇంకా ఏడు పాట పాడతాము, లాలిపాట, ఏడు పాట, జోలపాట అని అన్నా యేసు ప్రభు. అయ్యో ఎంత పని చేస్తావు, కొద్దిగా ముందరికి రావచ్చు కదా, ముందర వస్తే బాగుంటుంది కదా. ఆలస్యం చేశావు. ఆలస్యం అమృతం విషం. ఆలస్యం ఏమైంది, అమృతమైంది, తర్వాత విషయం అయిపోయింది. ముందే వచ్చి నాకు చెప్పిండే వచ్చేవాని కదా, కూతుని బాగు చేస్తుంది కదా. లేడీ చేసావు ఏమైంది, చేయి దాటిపోయింది కదా. చేయి దాటిపోయింది, చనిపోయింది, ఇప్పుడు ఏం చేయలేదు ఇంకా అని అన్నాడు యేసు ప్రభు. మరి యేసు ప్రభు నోటిలో నుంచి ఏమొచ్చిందో ఎగ్జాక్ట్ మనం కూడా అదే చెప్పాలి, అదే పలకాలి, ఆయన వెంబడించాలి, ఆయనలాగా జీవించాలి. ఆమేన్. అందుకే ఇక్కడ ఉన్నాం మనం. అధికారం వాడాలి, అధికారం వాడాలండి. అసలు ఎట్లా ఉండే ఆయన ఇడవలే చెప్పగానే. బోధకుడు ఎందుకు శ్రమ పెట్టదు? యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, లక్ష్య పెట్టలేదు, లక్ష్య పెట్టలేదంట వాళ్ళ మాట. ఏదో ఎవరు మాట లక్ష్య పెట్టారు. ఇంకా నీ జీవితం మారదు, నీ జీవితం అవ్వదు, ఇంకా నువ్వు ఇంక పైకి రాలేవు, నువ్వు జాబ్ చేయలేవు, ఇంకా నీకు పెళ్లి కాదు, ఇంకా నీకు పిల్లలు పుట్టరు, ఇంకా నువ్వు లావు తగ్గవు, ఇంకా నువ్వు చేసిన వ్యాపారంలో లాభం రాదు, సక్సెస్ రాదు, ఏది పెట్టినంత లాస్, ఇంకా అయిపో, జీవితం మారదు, ఇంకా నువ్వు మారవు, ఇంకా మనం అనిపిస్తాం, మన అనిపిస్తాం సరే, నేను మారనేమో, ఇంకా ఇంతనేమో, ఈ వ్యసనాలు ఇంతనేమో, నేను మారలేనేమో, ఇంతనేమో ఇంకా నా జీవితం అని అనిపించినా ఆ మాట లక్ష్య పెట్టకూడదు. లక్ష్య పెట్టక, ఆమేన్, లక్ష్య పెట్టద్దు, కేర్ చేయదు. దేవుని మాట ఫైనల్, ఆయన మాట నమ్మాలి. ఆ లక్ష్య పెట్టే మాట. లక్ష్య పెట్టలే, ఏమన్న తర్వాత లెక్క చెయ్యకుండా భయపడకము, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. వావ్, ఏమన్నాడు? భయపడకము, నమ్మిక మాత్రం. ఇది ఇది యేసు ప్రభు మాట. ఇది ఇది గుడ్ వర్డ్, గుడ్ న్యూస్ అంటే మంచి వార్త. ఇది అందుకే చనిపోయిన తెలియకపోయిన గుడ్ న్యూస్. జీవించాలి. ఇక్కడ ఒక్కడో ఎవరున్నట్ల ఎవరు 99% ఎవరు కనిపించదు. మన రావడం, పాట పాడడం, తోవడం, పాట పాడడం, మళ్ళా కుడి అంతే అంతే ఉంది. కానీ అసలు యేసు ప్రభు అసలు ఆయన చూస్తే ఆయనలాగా జీవించారు. లక్ష్య పెట్టే మాట, భయపడకుము, నమ్మిక మాత్రం. చనిపోయిన తర్వాత భయపడకుమా? చనిపోయిన తర్వాత నమ్మకం ఏంది? చనిపోయిన తర్వాత ఆయన ఏదైనా చేయగలడు, సమస్తము సాధ్యమే, ఏదైనా సాధ్యమేనంట. ఎండిన ఎముకల్లో జీవము కలిగించిన వాడు. హెస్కేలు అనుకుంటారా? హెస్కేలు ఎముకలు లోయ, అంత ఎముకలే, ఏమి లేవు. ఆ ఎండిన ఎముకలలో దేవుడు చెప్పిన విధంగా హెస్కేలు పలుకుతున్న పట్ట 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 పట్ట
సౌండ్ వచ్చుకుంటే ఎముకలంట శరీరం ధరించుకొని నరములు అన్ని ధరించుకొని ఒక మహాసైన్యంగా అయిపోయినారట ఇజ్రాయేల్ ప్రజలు. అది దేవుని మాట. హల్లెలూయా. దేవుని మాటలో సూపర్. అసలు అది ఒకసారి చూసుకుని చూద్దాం. హెజ్కేలు 37 చూసుకుందాం ఒకసారి. యెహోవా హస్తము నా మీద వచ్చేది, నేను ఆత్మ వశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయంలో కనబడిను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగా, ప్రభువా యెహోవా అది నీకే తీరునని అంటిని. అందుకు ఆయన ఏంటంట, ఎముకలు బ్రతకగలవా అని అడిగితే ఏమన్నా హెజ్కేలు, ప్రభువా నీకే తెలియను. మనమైతే ఏమంటాము, ఇలా సాధ్యం ప్రభు, ఎండిన ఎముకలు కదా, సాధ్యమైన బతకడం ఇంపాసిబుల్ అంటుంటారు. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములను నిలిచి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుందురు. వావ్! ఏదన్నా బ్రతికించే జీవమిచ్చే దేవుడంట. కుళ్ళిపోయిన ఎముకల్లో కూడా జీవం ఇచ్చి పైకి లేపే దేవుడు. బ్రతికించి నేను యెహోవా అని చెప్పుకుంటాడు ఆయన. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని నా మాట ఇక్కడ చెప్పలే ఆయన. దానికి మహిమపరుచుకులే ఆయన, చంపి మహిమపరుచుకులే ఆయన. ఆమేన్. చంపి మహిమపరుచుకోలే, బ్రతికించి నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుంటానని చెప్పినంట. హల్లెలూయా. ఇది అంట దేవుడు అంటే. ఇది చూడండి అసలు. కానీ ఇంత రివర్స్ మార్చుపడేశారంట అబద్ధం చేత. మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుందరు. ఆయన బ్రతికించే దేవుడు, చంపే దేవుడు కాదు, మధ్యలో తీసుకుపోయే దేవుడు కాదు. బ్రతికించి నేను యెహోవానే ఉన్నానని చెప్పుకునే దేవుడు. నేనే దేవుణ్ణి, ఐఎమ్ హిస్ గాడ్ చెప్పుకునేవాడంట ఆయన. చంపేవాడు కాదు ఆయన. కుళ్ళిపోయిన ఎముకల్లోనే జీవం కలిగించిన దేవుడు బతికున్నాను చంపేస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడా? నో, అది జరిగిన పని. తీసుకోవడానికి మధ్యలో ఎవరిని తీసుకోవడానికి పచ్చి ఫేక్ అంత. మన ఎవరు ఇద్దరు చంపినా కదా, దేవుడు తీసుకున్నాడా? లేదు, బైబిల్ అట్లా లేదు కదా. అరే చనిపోయిన కుళ్ళిపోయిన ఎముకల్లో జీవం కలిగించి బ్రతికించి నేను దేవుడే నేను దేవుడు ఆయన చెప్పుకుంటే బతుకున్న వాళ్ళని చంపేసి బతుకున్న వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడా? కుళ్ళిపోయిన ఎముకల్లో జీవం కలిసి అట్లా అంటప్పుడు కుళ్ళిపోయిన ఎముకలు అక్కడ తీసుకుపోయి వాడి గురించి అడిగి అసలు ఏమనుకుంటే కొన్ని ఎముకలు బతకగలవా అని అడిగి నీకే చేసి ప్రభు అంటే అని అన్నాడు హెజ్కేలు. కానీ ఈ రోజులో ఉండాలి అదే, ఎలా సాధ్యం ప్రభువా, కుళ్ళిపోయిన ఎముకలు బతకగలవా అని అనేవాళ్ళేమో. సాధ్యం కాదు ప్రభువా, నీకు తెలియదు, ఇంకా బతకారు ఈ బతకవు ఎముకలు, కుళ్ళిపోయిన ఎముకలు అవి ఏం లేదు, ఒట్టిదే అని అనేవాళ్ళేమో. కానీ ఆయన హెజ్కేలు అలా అనలే. దేవుడి తర్వాత అన్నాడు, ప్రవచనం ఎత్తి పలుకు. ఏమన్నాడు ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అన్నాడుగా. ఆ ప్రభువా యెహోవా అది నీకే తిరిగిన నేనంటే. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను ప్రవచనం ఎత్తు. వా వా ఏమన్నాడు ఆయన? ప్రవచనం ఎత్తు, ప్రవచించు, మాట్లాడే ఎండిపోయిన ఎముకలతో అంటాడు ఆయన. ఈరోజు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతున్నావా? ఎండిపోయిన ఎముకలతో ఎండిన దాంతో మాట్లాడుతున్నామా? యేసులో చెట్టుతో మాట్లాడినాడు. ఎండిపోయిన నువ్వు ఏళ్ళతో నేను ఎన్నో ఫలింపకుందువు గాక చెట్టుతో మాట్లాడితే అది ఎండిపోయిందంట వేరేతో. మనం ఈరోజు చేయగలమా?
ప్రవచనం ఎత్తి పలుకు అంటున్నాడు ఆయన. చెప్పమల్లే ఎముకలతో యెహోవా తీసుకొని చెప్పు అని అన్నాడు ఆయన. నేనే తీసుకున్నా వాళ్ళందరినీ. చూసావా ఎముకల్లో చూసావా ఎంత ఉందో, నేనే తీసేసుకున్నా వీళ్ళందరూ చెప్పుకున్నా ఆయన. చనిపోయిన చూసి మహిమపరుచుకుంటున్నా ఆయన. చనిపోయిన వారు వాళ్ళ దేవుడు మహిమ వస్తుందా? రాదు. ప్రతికించి ఆయన జీవం గలవాడంట. చనిపోయిన వాడిని తిరిగి లేపి ఆయన మహిమపరుచుకుంటున్నాడు. వావ్, జీవమిచ్చే దేవుణ్ణని, బ్రతికించే దేవుణ్ణని ఆయన మహిమపరుచుకుంటాడు. తన్ను తాను ప్రూఫ్ చేసుకుంటాడంట ఆయన. ఆమేన్. అలాంటి దేవుడు అంట ఈయన. ప్రకటించే ఈయన ఎంత ప్రభువా యెహోవా నీకు. అందుకని ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి చెప్పమంటున్నాయి. బతకాలన్న మీలోకి నీ జీవాత్మను రప్పిస్తున్నా, చర్మం కప్పి మీ నరములన్నీ వచ్చి ఇచ్చి నీ మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా నేను మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడ గడమని గడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకుని ఏందంట చెప్పినాడంట. ఆయన చెప్పిన మనకు ప్రకారం చెప్పినాడంట. ఏమని? ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట వినండి, మీలో జీవాన్ని పంపుతున్నా, మీలోకి జీవాత్మను రప్పిస్తున్నాను. చర్మం కప్పి మీరు నరమునిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను. చుట్టూ పలుకుతుంటే పట పట సౌండ్, ఎముకలు సౌండ్ వస్తున్నాయి. మనం చెప్పిన సౌండ్ వచ్చినాయా? సౌండ్ రావాలి. బ్రతకాలను చనిపోయిన బ్రతికించాలి. అందుకే మనం ఇక్కడ పెట్టాడు. గడగడ మన ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనను. నేను చూచుచుండగా ఏం చూస్తున్నాడు? చూస్తున్నాడు ఎస్కేల్. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను, వాటి పైన చర్మములు కప్పాను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను. ఫస్ట్ జీవాత్మ లేదంట. ఎముకలకు పోయి మాంసం వచ్చి నరం నుంచి అవన్నీ సెట్ అయిపోతాయంట. చూస్తున్నాడు కళ్ళతో ఏసుకెళ్ళి చూస్తున్నాడు. ఎంత అదృష్టం అని నమ్మే వాళ్ళు కానీ చూపిస్తాడు. గొప్ప కార్యాలు, దేవుని గొప్ప కార్యాలు నమ్మిన వానికే చూపిస్తాడు. ఆమేన్. కళ్ళతో చూశాడంట. కళ్ళతో చూసినాడంట. అసలుకి అది మూవీ అసలుకి వింటుంటే వాళ్ళు జదిరించిపో అసలు అనిపిస్తుంది. వింటుంటే ఎంత మిరాకిల్ అనిపిస్తుంది. ఏదైనా మూవీ మనం ఈ మూవీలో ఏస్కేల్ చూస్తుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఏస్కేల్ రియల్ గా కళ్ళతో చూశాడు. అలాంటి మిరాకిల్ చూశాడు కళ్ళతోటి. కానీ జీవాత్మ లేదంట. అన్ని సెట్ అయిపోయినాయి. తర్వాత ఏమైంది? అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించు. ఎట్లను? ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఏమన్నాడు? జీవాత్మ నలుదిక్కుల నుంచి వచ్చి హతులైన వీరిలో జీవాత్మ విడుము బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడని చెప్పాడంట. దేవుడు ఇలా చూపిస్తున్నాడు. చూడు, చెప్పు వాళ్ళకి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను, యెహోవా నాను మహిమ కలుగుగా చెప్పు అని చెప్పలే ఆయన. చెప్పినాడా? పోయి వాళ్ళకి ఊపిరి వచ్చి ఇదంటూ ప్రాణం పోయి నువ్వే అని చెప్తున్నాయి. ఎన్ని ఎముకలు జీవం కలుగు ప్రవచించు అని చెప్తున్నాను. దేవుడు ఇదంట. అందుకే దేవుడిని తెలుసుకోవాలి సరిగ్గా. తర్వాత ఆయన వారికి ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి
లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. గ్లోరీ టు గాడ్. మహాసైన్యం అంట. ఎండిపోయిన లోయ, ఎండిపోయిన ఎముకల్లో కాస్త ఏమైపోయిందంట, మహాసైన్యంగా మారిపోయింది. వావ్, సూపర్. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలందరినీ సూచించుచున్నవి. తన ప్రజలంట, తన ప్రజలను బ్రతికించేసాడు ఆయన. గొప్ప దేవుడు. చంపే దేవుడు కాదు ఆయన, తీసుకుపోయే దేవుడు కాదు మధ్యలో. వారు మన ఎముకలు, వారు అనుకున్నారంట, చనిపోయి అనుకుంటారంట, వాళ్ళు చనిపోయింది, బతికుడు కాదు. ఏమనుకున్నారు వారు, మన ఎముకలు ఎండిపోయాను, చనిపోయిన తర్వాత ప్రార్థన. ఎంత గొప్ప దేవుడు, గొప్పది. అందుకే మామూలు దేవుడు కదా. వాళ్ళు నిజంగా నాకు మైండ్ బ్లాక్ అని చూస్తుండే. చనిపోయి అనుకుని బతికి అనుకోలే వాళ్ళు, చనిపోయి దేవుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమని, ఎందుకంటే శరీరం చావుంది కానీ ఆత్మ చావలేదు కదా, అనుకుంటున్నారంట వాళ్ళు. ఏమని, అరే మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనం నాశనం అయిపోతుంది అని అనుకునిచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారు ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆమేన్. చంపేవాడు కాదంట, ఇంత గొప్ప దేవుడు ఆయన. ధర్మశాస్త్రంలోనే ఇంత ఉంది. అప్పుడు మరి ఇప్పుడు కృపలో ఇంకెంత జీవమో, ఇంకెంతనో కానీ మిరకలు జరగాలి. అప్పుడైతే మిరకల్స్ అంట. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి, సమాధులు తెరుస్తానంట. వావ్, కుళ్ళిపోయిన ఎముకలు సమాధుల్లో తెరుస్తాడు. మిమ్మల్ని బయటికి రప్పింపగా, బాబా సూపర్ సూపర్, నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుందురు. వావ్, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములోను మిమ్మల్ని నివసింప చేశాను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. వావ్, సమాధులను బ్రతికించి బయటికి తీసి నా ఆత్మను మీలో ఉంచి, ఇజ్రాయెల్ అది ఏమంటారు, ఇచ్చిన దాని మాట నెరవేర్చినానని మీరు చెప్పుకుంటారంట. ఇచ్చిన దాన్ని నెరవేరుతున్నానని మీరు తెలుసుకుందరు. ఇది యెహోవా కట్ట. అది కాదు యెహోవా తీసుకున్న యోబు మాట. ఇది యెహోవా వాక్కు. సమాధులను తెరిచేది యెహోవా వాక్కు. సమాధిలో ఉన్నవని తిరిగి లేపేది యెహోవా వాక్కు. కుళ్ళిపోయిన ఎముకల్లో జీవి కలిగించి బ్రతికించేది యెహోవా వాక్కు. ఆమేన్. ఇది మనం చేయాలి. దేవుడు ఆశపడి ఇదేనండి, నా పని చేయరా బాబు, చనిపోయిన బ్రతికించు అన్నాడు ఆయన. చూసుకుంటా ఇది ఒకటి చూసుకో. తర్వాత అందుకేనండి, ఎక్కడైతే బిగిన కాదు, ఎండి సమాధులైనా సరే నిరీక్షనే, కుళ్ళిపోయిన ఎముకలైనా ఆయన మాట ఇస్తాంట. అందుకే ఆయన బ్రతికి నాయన విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి చనిపోడు. ఇంకో ఏంటంటే, నాయన విశ్వాసం ఉంచిన వాడు మరణించిన లేస్తాడు. చెప్తున్నాడు దేవుడు. ఆమేన్. విశ్వాసం ఉంచితే విశ్వాసం వ్యర్థం కాదు. చనిపోయినా సరే పైకి లేవాల్సిందే. సమాధి ఉన్నా సరే పైకి లేవాల్సిందే. నమ్ముతున్నాము అని ఏది నమ్ముతున్నాము మనం? చాలా ఏది నమ్ముతున్నాము? చస్తామంట. బతుకుతానంటే చనిపోయినా తిరిగి లేస్తామంట. మనకు చావలేదు అంతే. ఆయన ఇంకా మాట్లాడుచుండగా, లక్ష్య పెట్టక భయపడకు, నమ్మకం మాత్రం ఉంచుము అని చెప్పాను సమాజం మందిరపు అధికారులు. అంటే దేవుడు ఎప్పుడైనా నిరీక్షణ ఉంచవచ్చు. మన దేవునితో సంబంధం లేదు, ఈ లోకంతో సంబంధం లేదు. చనిపోయినా బతికిస్తాడు, పోయినా తిరిగిస్తాడు, ఏదో చేయగలట. పేతురు యాకోబు సహోదరుడు యోహాను అని వారికి తప్ప మరి ఎవరిని నేను తన వెంబడి రానికంటే విశ్వాసం లేని రానింటి దగ్గరికి అభ్యర్థపరిచేవారు. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచ్చు
ప్రలాపించుచూ నుండుట చూచి అప్పుడే ఏడ్చేస్తున్నాడు. స్టార్ట్ అయిపోయిందండి గుళ్ళుగా నుండి. చాలా ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారంట. ఈరోజు చేతనైంది ఇదే. ఏడో చదువుతుంది కానీ లేపడం మాత్రం చదువుతారు. ఏడడం ఈజీ. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. ఏం చెప్పాడంట? ఈ చిన్నది నిద్రించున్నది కానీ చనిపోలే. అందుకు వారు ఆయన అపసహించరు. ఇది మనం లేకపోతే అపసహించవచ్చు, అవమానపరచు. మన లేని వాడు ఉన్నట్టుగా పలకలేంట. నిజంగా చనిపోయింది కానీ దేవుడు పరిస్థితిని బట్టి యేసుప్రభు మాట ఈ రోజు నీకు చనిపోయినా చూసి నమ్మకూడదు. దాన్ని బట్టి కాదు దేవుని మాట పలకాలి. ఆమేన్. కనిపించేది కాదు నమ్మకం, వాస్తవాన్ని కాదు మనం పలకాల్సింది దేవుడి మాటని. అది ఏది పలికితే జరుగుతుందని. ఏసు చనిపోయింది ఆమెనే, కానీ ఆయన ఏమన్నాడు? చిన్న చనిపోలే, నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అని పలికినాడు అని కూడా అలా పలకాలి. అందుకేనంట అనారోగ్యం గల వ్యక్తి ఏం చెప్పాలంట? నేను ఆరోగ్యవంతుని. పాపి ఏం చెప్పాలంట? నేను నీతిమంతుణ్ణి, నిర్దోషుని, పరిశుద్ధిని అని చెప్పాలి. ఎందుకు? యేసు రక్తము ద్వారా మనం చేయబడ్డాము కాబట్టి, ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగింది కాబట్టి నేను ఆరోగ్యవంతుని చెప్పాలంట. లేని వాటిని ఉన్నట్టుగా చెప్పాలి, పలకాలి. ఆయన అసలు చనిపోయింది కానీ ఆయన పలికాడు. చిన్న చనిపోలే, నిద్ర వస్తుంది అని అదే పలకాలి ఆయనలాగా. అందుకు వారు ఆయన అపసహించిన పర్లే, ఎవడేమన్నా పర్లే కానీ మనం చేసేది చేయాలి. అయితే ఆయన వారి అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పనుండి ఆయన గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టి తల్లి తాకుమి అని చెప్పి ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగిరు. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టడానికి అయిపోయింది. చనిపోయింది, ఆమె బతికించేశాడు. అదే తిరిగినాడు, బతికింది. ఇంకా హేళన చేశారు, అవమానపరిచాడు. ఏనేం చనిపోయిన వాడు ఇట్లా అంటున్నాడని. అయినా ఆయన పడుచుకో. ఈరోజు ఎవడేమన్నా మనం పడుచుకోవద్దు. మనము దేవుని క్రియలు చేయాల్సిందే. ఆమేన్. ఎవరిని పడుచుకోవద్దు. మరి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు చనిపోయిన బతికించడానికి, సమాధుల్లో ఉన్నవాని సరే బతికించడానికి, కుళ్ళిపోయిన ఎముకల్లో సరే జీవం కలిగించి లేపడానికి మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. అధికారం వాడాల్సిందే. ఆమేన్. అట్లా ఆయన పోలి ఆయనలాగా జీవించదు గాక. నేను ఆత్మాసరంగా నడుచుకున్నాను గాక. గొప్ప దేవ, అద్భుతాలు చేయబడ ఆశ్చర్యకరుడ నీకే స్తుతులు స్తోత్ర దేవ. ఇంతవరకు ఎన్నో మాటలు మాట్లాడారు, నీ మాటతో బలపరిచారు. అందుబట్టి స్తోత్రం నాయన. విశ్వాసం బలపరిచారు నీ మాటతో. అందుబట్టి స్తుతులు స్తోత్రాలు చేస్తూ నీ ప్రకారంగా ప్రభువా అది హెస్కేల్ ద్వారా ఎలా అద్భుతాలు, ఎలా కుళ్ళిపోయిన జీవితం కలిగించారు. అలాగే మీరు భూమి మీద మీ శరీరాలు ఎలా ఎన్నో అనేక కని విని ఎలాగని అద్భుతాలు ఎలా చేశారు. మీరు అన్నారు నాయన విశ్వాసం ఉంచితే నీవు చేసే క్రియలు మరి వాటికంటే గొప్ప చేశారని చెప్పారు. మేము అట్టి క్రియలు చేదుము గాక, నీలాగా జీవించదు గాక, నీలాగా చనిపోయిన తిరిగి లేపుదాము గాక, సమాధిలో ఉన్న వారిని సరే తిరిగి లేపుదాం గాక, కుళ్ళిపోయిన ఎముకైనా సరే తిరిగి లేపుదాం గాక, నీలాగా జీవించదు గాక, నీలాగా ప్రేమించదు గాక, నీలాగా అద్భుత కార్యాల సూచక్రియ చేదు గాక, ప్రకృతి లోపరుచుకుందాం గాక, ప్రకృతి ఏలుదాం గాక ప్రకటిస్తూ ఇంకా నీ ఆత్మలో బలపరచమని, ఇంకా మమ్మల్ని ఇంకా సరస్వతి నడిపించమని, ఈ లోకాన్ని బోధన పోతూ ఇంకా ఉన్నట్లయితే మనం తీసివేయమని, విశ్వాసాన్ని బలపరచమని, ఆత్మను బలపరచమని, ఆత్మ ఫలాలు ఫలింపజేయమని, కృపా నీ మాట నింపమని, మా కుటుంబాలంతా నీ మాట ప్రకారం జరుగునుగా, నీ మాట ప్రకారంగా ఒక వాగ్దానం మీలో అవును అవన్నీ మేము అనుభవించడం కాక మా జీవితాలు. అలాగే నీ మాట వ్యతిరేకంగా ఉన్నవని మా జీవితంలో కుటుంబం తొలగిపోను అక్కడ ప్రకటిస్తూ సర్వ సమృద్ధి మేము అనుభవిస్తున్నందుకు, ఇచ్చినందుకు నేను స్తుతిస్తూ మహింపరుస్తూ ఈ మాట ఒక్కరు సత్యం తెలుసుకుంది కాక, ఆ సత్యంలో సత్యంకి వచ్చింది కాక, అపాధి బంధువులను వాటిని బయటకు వచ్చింది కానీ ప్రకటిస్తూ సమస్త మహిమ గంత ప్రభావ నీకే చెల్లిస్తూ నజరేయుని యేసు నామములో నేను స్తుతించి
ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపై పరిశుద్ధాత్మ శ్వాస మనకు మన సదాకాలం తోడే మహిమను చర్చలకు మహిమను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.